హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. కొరమేను ఇగురు చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ కొరమేన్లు అనేవి మాకు విజయవాడ ప్రాంతంలో బాగా దొరుకుతాయి కాబట్టి మేము తీసుకున్నాను. చూడండి, ఇలాగా అక్కడే క్లీన్ చేయించి తీసుకొచ్చేసాను. తర్వాత మనం కొంచెం వీటికి బాగా జిగురు అనేది ఉంటుంది. అది పోవాలంటే పెరుగు, ఉప్పు వేసి బాగా రుద్దుతూ కడుక్కొని ఇలా క్లీన్గా చేసుకోవాలి. అలా క్లీన్గా చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మనం చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుందండి. దీనికి ఒక మసాలా కూడా రెడీ చేసుకోవాలి, దాన్ని కూడా చూపిస్తాను. తర్వాత ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకోవాలి. నేను మీకు కిందకి చూపించిన ఆనియన్స్ అన్నీ కూడా ఈ కర్రీలోకే కాదు, 2 కర్రీలు చేస్తున్నాం కాబట్టి 2గా డివైడ్ చేసుకున్నాం మేము. ఆనియన్స్ బాగా వేగాలంటే ఉప్పు వేసుకొని వేయించుకుంటే చాలా బాగా వేగుతాయి కదా. తర్వాత 2-3 స్పూన్లు ధనియాలు, 3 స్పూన్లు జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు అనేది చేపల కూరలో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత లవంగ, యాలక్కాయలు, చెక్క ఇలాంటివన్నీ కూడా వేసుకొని గసగసాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. సమయానికి మా ఇంట్లో గసగసాలు లేక నేను వేయలేదు. కర్రీలో గసగసాలు కూడా వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ కూడా వేసుకొని ముద్దగా చేసుకొని పెట్టుకోవాలండి. చాలా ముద్దగా చేసుకొని మనం చూపించాను చూడండి, మీకు వీడియోలో చూపించినట్లుగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేగిపోతే సరిపోతాయి. అలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర మసాలా ఉంది కదండి, ఈ మసాలాను కూడా నూనెలో వేసుకొని బాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగా ఒక 5 మినిట్స్ వేగేంత వరకు మనం వేయించుకోవాలి. దానికంటే ముందుగానే మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలకి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా వాటికి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు అవి వేగే లోపల మనకి ఉప్పు, కారం అనేది ఈ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. సో అలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ చేపల్లో పసుపు, ఉప్పు, కారం వేసాం కాబట్టి ఈ కర్రీలో వేసేటప్పుడు మనం చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మసాలా బాగా వేగిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయిస్తున్నాను. కొరమేను ఇగురు అనేది చాలా బాగుంటుందండి. ముళ్ళులు అనేవి ఎక్కువ ఉండవు, ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా తీసుకొని నేను చూపించిన విధంగా వండుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చింతపండు బాగా నానబెట్టుకున్న తర్వాత ఇలా వడపోసుకొని మనం కర్రీలో వేసుకోవాలి. లేదంటే దానికి ఉన్నవన్నీ కూడా ఆ కర్రీలో పడిపోతాయి కాబట్టి ఇలా వడపోసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే చేప ముక్కలు వేస్తున్నాం కాబట్టి గరిటె పెట్టుకొని తిప్పొచ్చు, ఏం కాదండి. అదే తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మాత్రం మనం ఎప్పుడు కూడా ఏ చేపల కూరలో కూడా గరిటె అనేది పెట్టకూడదు. చూడండి, ఉడికిన తర్వాత మనం ఇలా క్లాత్ పెట్టుకొని పాత్రని ఇలాగ తిప్పుకుంటే సమానంగా అన్నీ సరిపోతాయి. సో మనకి సరిపడినంత వాటర్ వేసుకొని ఇగురుగా, ఇది పులుసు కంటే ఇగురు అంటేనే చాలా బాగుంటుంది. ఇగురు చేసుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుందండి. నిజంగా ఆ రోజు కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా తిని సూపర్ ఉందన్నారు. అసలు మా పిల్లలు అయితే ముళ్ళు లేక సూపర్గా తిన్నారు. చూడండి, కర్రీ అంత దగ్గరగా చేసుకొని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని 5-10 నిమిషాలు మనం చక్కగా ఉడికించుకున్నామంటే కొరమేను ఇగురు అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగా ఉడుకుతుంది. ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసామంటే కొరమేను ఇగురు రెడీ అయిపోయింది. చూసుకోవచ్చండి మనకి, అంటే పులుసు ఎంత కావాలి, ఇగురు ఎంత కావాలి అనేది మనకి చూసుకుంటే సరిపోతుంది. ఇదే సమయంలో మనకి ఉప్పు, కారం అన్నీ పులుపు సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చేయాలి. లేదంటే మనం సరిపోలేదనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ టైంలో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. సో మేము కొత్తిమీర వేసేసి చక్కగా 2-3 నిమిషాలు ఇగరబెట్టేసి దించేసామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇగురైతేనే బాగుంటుంది ఈ కర్రీకి. మసాలా పేస్ట్ కూడా అప్పటికప్పుడు నూరుకున్నదైతే చాలా బాగుంటుంది. మరొక వీడియోతో వస్తా.